హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈయనతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ పాప గురించి విన్న తర్వాత, ఆ ఎమోషన్‌ని నేను బాగా కనెక్ట్ అయ్యాను. మనల్ని, మన ఛానెల్‌ని నమ్ముకొనైతే వచ్చారనమాట. సో, ప్లీజ్ మన తరపు నుంచి ఎంతో కొంత సాయం వాళ్ళకైతే అందాలి. అసలు ఏంటి ప్రాబ్లమ్ అన్నది తన మాటల్లో మీరే విందురు గాని రండి. నమస్తే అండి. మొట్టమొదటిగా ఈ ఛానల్ భారతి గారికి నమస్కారం అండి. మా పాపకి ఆరోగ్యం బాగాలేక ఏజ్ హాస్పిటల్‌లో 4 డేస్ నుంచి మెడిసిన్ వాడుతున్నామండి. 4 సంవత్సరాలు క్రాన్సీ డిసీజ్ తోటి ఇబ్బంది పడతా ఉంటే మోషన్స్ అనేది కంట్రోల్ అవ్వలేదండి. గత 2 నెలలుగా తనని ఏంటి సార్ పరిస్థితి అని డాక్టర్ గారిని అడిగినప్పుడు ఆయన ఆపరేషన్ చేస్తే సెట్ అవుద్ది కొంతవరకు అన్నారండి. ఆపరేషన్ చేశారండి. చేసి కూడా 2 నెలలు అవుతుందండి. స్టోమా అనే పేగు బయట ఉంచి ఆపరేషన్ చేశారండి. దానికి స్టోమా బ్యాగ్ అనేది అవుట్‌పుట్ ఉంటుందండి. దాన్ని మళ్ళీ 1 మంత్‌లో మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారండి. ఇప్పుడు దాదాపుగా చాలా లక్షల రూపాయలు ఖర్చయినండి. నా పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందండి. ఈ ఛానల్ ద్వారాగా మీ ద్వారాగా నేను అడిగేది ఏంటంటే హెల్ప్ చేస్తే తన ప్రాణాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళవుతారు. ఇయన్నీ ఇయన్నీ కూడా సర్టిఫికేట్స్ అండి. పాపని మీరు హెల్ప్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పాపకి హెల్ప్ చేస్తే తన ప్రాణాలను మీరు కాపాడిన వాళ్ళవుతారు. నమస్తే అండి. థాంక్ యూ అండి. నేనైతే కోరుకునేది ఒక్కటేనండి. మీ అందరూ నాకెలా చూసి సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ పాప యొక్క లైఫ్ కోసం గూడా మీ వంతున ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాలి. ఫోన్‌పే నంబర్‌లన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినవి గూడా ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో గూడా పిన్ చేస్తున్నాను. మనం ఉన్నామని నమ్మొచ్చారు. నేనున్నాను, పార్వతి ఛానల్ ఉంది గాదు. పార్వతి ఛానల్‌లో ఉన్న ఆ 2,35,000 మందిని నమ్మొచ్చారనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వంతు నుంచి నేను చేస్తాను. మీ సహాయం కూడా వాళ్ళకి అవసరం అనమాట. థాంక్ యూ. నమస్తే, నా పేరు శ్రవంతి. క్రాన్స్ అనే డిసీజ్ వల్ల నేను 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. గత 60 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నాను. ఇప్పుడేమో సర్జరీస్ చేయాలంటున్నారు. హాస్పిటల్స్ ఖర్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ లక్షల్లో అవుతున్నారు. మేమంతా ఫినాన్షియల్గా సెటిల్డ్ కాదు.